అలానే మిస్ఎస్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దానికి దూరదృష్టి ఉంటుంది, దూర ఆలోచనతోటే ఆయన నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారిని మరొక 3 నెలలు ఆయన సేవల్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫారసు చేస్తూ లెటర్ రాశారు. యాక్చువల్గా నవంబర్ 30వ తారీఖు ఆయన పదవి విరమణ చేయాలి. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాలి. కానీ 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేస్తూ విజయానంద్ గారికి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఫిబ్రవరి తర్వాత సాయి ప్రసాద్ గారు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యే అవకాశం ఉంది, బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం క్లియర్గా ఉంది. ఎందుకంటే 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ని పిలిచి అటు విజయానంద్ గారిని అలాగే సాయి ప్రసాద్ గారిని ఇద్దరిని పిలిచి తీసుకున్నటువంటి నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకే ఇద్దరి ఆమోదయోగ్యం మేరకే విజయానంద్ గారిని 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా 6 months ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంటారు. కానీ విజయానంద్ గారిని అసలు యాక్చువల్గా నవంబర్ 30వ తారీఖునే పదవి విరమణ చేసి ఆయన్ని వీడ్కోలు పలకాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరొక 3 నెలల పాటు కొనసాగిస్తూ సర్వీస్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత సాయి ప్రసాద్ గారు ఆయన మళ్ళీ ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్ నాటికి మొత్తం స్ట్రీమ్లైన్ చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రగతిని ఆయన గాడిలో పెట్టేందుకు ఉపయోగపడతారు అనేటువంటి ఉద్దేశంతో సాయి ప్రసాద్ గారికి ఫిబ్రవరి తర్వాత బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఆ తర్వాత ఆయనకి ఎక్స్టెన్షన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ నాకు కూడా మరి ప్రజెంట్ విజయానంద్ గారే చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారు 2026 ఫిబ్రవరి వరకు. సో ఆ సందర్భంగా అసలు ఈయన ప్రొఫైల్ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే ఎంటెక్ డిగ్రీతో 1991 సివిల్స్కి ఎంపికయ్యాడు ఈయన ఫస్ట్. తర్వాత 92 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన 93లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తొలి పోస్టింగ్ చేశారు. 95లో రంపచోడవరం సబ్ కలెక్టర్గా ప్రమోషన్ పొందారు ఆయన. 98-2002 మధ్య రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్. అప్పుడు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. 2002-2007 మధ్య ఆయన శ్రీకాకుళం, నల్గొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలు అంటే 2004కి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు ముఖ్యమంత్రి నుంచి, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అయినప్పటికీ కూడా విజయానంద్ గారు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారంటే ఆయన సీఎం ఎవరున్నా సరే ఆయన మంచి పొజిషన్లో ఉండగలరు. ఆ టాలెంట్ ఉన్నటువంటి ఆఫీసర్గా ఆయన గుర్తింపు ఉంది. 2008-2009 కాలంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండి, ఇది 2008-2009 అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండీగా ఉన్నారు. 2009-2016 వరకు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్. మొత్తం ఈయన కెరీర్ మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే రకరకాల పదవుల్లో ఆయన కొనసాగారు. 2009 నుంచి 2016 వరకు ఆయన ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్గా. 2009 నుంచి 2014లో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఇదే పోస్టులో కొనసాగారు. కాంగ్రెస్లో అదే పోస్టు, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూడా అదే పోస్టు. ఇది కేవలం విజయానంద్ గారికే సాధ్యం. బహుశా చాలా అరుదుగా ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. 2016-2019 వరకు ఏపీ జెన్కో ఎండి అండ్ ఏపీ ట్రాన్స్కో చైర్మన్ ప్లస్ ఎండి ఇన్ని విధులు నిర్వహించారు ఆయన. మొత్తం టోటల్గా 16-19 వరకు జెన్కో, ట్రాన్స్కో, దానికి ఎండి మొత్తం ఆయనే. హోల్ అండ్ సేల్గా విద్యుత్ శాఖ మొత్తం ఆయనే నిర్వహించారు 2016-19 అంటే చంద్రబాబు గారి టైంలో. 2019 నుంచి 2022 వరకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 2 years పాటు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ తర్వాత ఎక్సెప్షియో ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులు చేశారు. 2022-24 మధ్య వరకు మళ్ళీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి. 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండి. చూసారా, తెలుగుదేశం పార్టీలో ఏదైతే పదవులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పదవుల్లో ఆయన నియామకం అయ్యారు. 2024 డిసెంబర్ 31న ఏపీ ప్రభుత్వ కార్యదర్శిగా నియామకం అయ్యారు, ప్రధాన కార్యదర్శిగా. 6 సీనియర్లను పక్కన పెట్టి విజయానంద్ గారికి సిఎస్ పోస్ట్ ఇచ్చారు. 6 సీనియర్లు ఉన్నారు విజయానంద్ గారి కన్నా. అయినప్పటికీ కూడా విజయానంద్ గారి టాలెంట్ని గమనించి చంద్రబాబు గారు ఆయనకి
చీఫ్ సెక్రటరీ పదవిని అప్పచెప్పడం జరిగింది. ఉన్న వాటిలో బెస్ట్, ఉన్న వాళ్ళల్లో బెస్ట్ అని చెప్పి ఆయన ఆ పదవిని ఇవ్వడం జరిగింది. 2025 జనవరి 1 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్. 2025 జనవరి నుంచి అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు ఇంధన శాఖకి. రిటైర్మెంట్ తర్వాత ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించే అవకాశం. ఫిబ్రవరిలో ఆయన రిటైర్ అవుతారు. ఈ పోస్టులో ఆయన కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇది విజయానంద్ గారికి సంబంధించిన ప్రొఫైలు. ఆల్రెడీ నేను సాయి ప్రసాద్ గారి ప్రొఫైల్ మీకు అందజేశాను, గతంలోనే వీడియో కూడా చేశాను. సాయి ప్రసాద్ గారికి సంబంధించిన ప్రొఫైల్ ప్రస్తుతం సీఎంఓ ఆఫీస్లో ఆయన ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. విజయానంద్ గారి తర్వాత చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రికి ప్యారలల్గా పవర్ఫుల్ పోస్ట్ అది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి హెడ్, లెజిస్లేటివ్ వ్యవస్థకి హెడ్ సీఎం. సో సీఎం, చీఫ్ సెక్రటరీ ఇద్దరు ఒకే వేవ్ లెంత్తో కనుక ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది పరుగు పెడుతుంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు సామాజిక ఈక్వేషన్లు వేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాంప్ వేశారు, సామాజిక ఈక్వేషన్లు అవసరం లేదు చీఫ్ సెక్రటరీ విషయంలో కానీ డీజీపీ విషయంలో కానీ అని. ఎందుకంటే ప్లస్ ప్రాంతీయ ఈక్వేషన్లు కూడా అవసరం లేదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కడప జిల్లా, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గం, సీఎం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ. ప్రభుత్వానికి 3 కీలకమైన పోస్టులు ఉంటాయి, ఏ ప్రభుత్వానికైనా. ఆ 3 పోస్టులు అవి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సీఎం. ఈ 3 ఒకే జిల్లాకి ఒకే సామాజిక వర్గానికి మనం చూసాం ఇవ్వడం, ఒకే సామాజిక వర్గం ఉండడం కూడా చూసాం. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది దాదాపుగా ఎక్కడ తారసపడదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అది సాధ్యం అని చెప్పి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఒకవేళ పక్కన పెట్టాలనుకుంటే అది సాధ్యపడదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక ఈక్వేషన్లు అన్నింటిని పక్కన పెట్టేసి మొత్తం ప్రాంతీయ ఈక్వేషన్లు కూడా పక్కన పెట్టేసి ఇచ్చారు కాబట్టి. సో చాలామంది ఏమంటున్నారంటే సాయి ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి ఆయనకి చీఫ్ సెక్రటరీగా ఇస్తున్నారు అనేది ప్రభుత్వ వర్గాల్లో కొంతమందిలో ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ ఆ చర్చకు అర్థమేం లేదు. అర్థం లేదు అనడానికి కారణం ఏంటంటే గతం తాలూకు నియామకాలను కనుక పరిశీలిస్తే అలాంటివి వర్తించవు. చీఫ్ సెక్రటరీ విషయంలో సీనియారిటీ మాత్రమే వర్తిస్తుంది. అలాగే వాళ్ళ కెరీర్ మాత్రమే, కెరీర్లో ఉండేటువంటి అచీవ్మెంట్స్ మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లు, ప్రాంతీయ ఈక్వేషన్స్ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయన ఈక్వేషన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. కానీ సాయి ప్రసాద్ గారి విషయంలో తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకే సాయి ప్రసాద్ గారు ఫిబ్రవరి నుంచి 2026 ఆయన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పటి వరకు విజయానంద్ గారికి మరొక 3 నెలలు ఒక ఆఫర్ అయితే, ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి 3 నెలలు ఆయన ఆనందంలో చీఫ్ సెక్రటరీగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.